లో తెలుస్తోంది. సో 2 డేస్ నుంచి కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందంటారు? బాగుంది మేడం. ఇప్పుడైతే బాగుంది. మేము షిఫ్ట్ లో ఉన్నాము. మెట్రో లైన్ లో ఉన్నాము. ఇప్పుడు మెట్రో స్టేషన్ లో పడుకున్నాము. ఇప్పుడే లేచాము. ఇక్కడ ఇలా ఉంది మేడం. హ్మ్. మెట్రో ఓకే. ఇంత అంతగా ఉంటుంది. ఇగో ఇలా ఉంటుంది అంతగా ఉంది. అంటే అంటే మొన్న నుంచి కూడా ఇలానే వార్స్ జరుగుతున్నాయి. నిన్న ఆ, ఎక్కువగా కొన్ని అవును. ఏరియాస్‌లో సైరన్స్ కూడా మోగించారు కాబట్టి మీరున్న లొకేషన్స్‌లో సిచ్యువేషన్ అంతా బానే ఉందంటారా? బాగుంది. జెరూసలం అనేది అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. అక్కడ బాగుంది. ఎస్టర్డే ఈ ఓకే. రోజు బాగుంది. ఈ ఓకే. రోజు మార్నింగ్ నుంచి ఏం లేవు. సైరన్స్ లేవు, ఏం లేవు ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి. ఓకే. చందు గారు అయితే ఒక్కసారి మీరు కెమెరా మీ వైపు పెట్టుకుంటారండి? మా పైపు యాహ్! ఓకే. అంటే చూపెడుతున్నాను ఇలా ఉంది అని. మెట్రో ఉంటుంది మాకు ఇక్కడ ఇలా ఉంటది. ఓకే. ఓకే అండి. ఓకే. చూపించండి. అంటే చందు గారు అంటే మీరిప్పుడు ట్రావెల్ చేయడానికి రీజన్స్ ఏంటి? అంటే ఒకవైపు సైరన్స్ మోగుతున్నాయి. అందరూ ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలి అని చెప్తున్నారు కాబట్టి మీరు ఏ రీజన్‌తో బయటకొచ్చారంటారు? మేము బయటికి రాలేదు. మేము సేఫ్టీ ప్లేస్ లో ఉన్నాము. ఇప్పుడు నైట్ ఇక్కడే పడుకున్నాము. సేఫ్టీ ప్లేస్ అని అది ఓకే. ఓకే. మెట్రో. అంటే ఆ, మీరు మాకు 5 minutes బిఫోర్ మాకు అలర్న్స్ వస్తాయి. హ్మ్. రాగానే వెళ్ళిపోతాం బయటకు. వెళ్ళేసేసి మేము ఎక్కడ సేఫ్టీ ఉందో అక్కడ వెళ్తాం. బంకర్ ఉంటాయి, మాకు బంకర్స్ ఉంటాయి మా రూమ్ కింద. ఇది మెట్రో అనేది జర బాగా సేఫ్టీ ఉంటుంది అండి మాకు ఇక్కడ. ఓకే చాలా అండి. సేఫ్టీ ఉంటుంది అది. సో ఆ, మీ ఒక్కసారి మీ చుట్టుపక్కల ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తారా? అంటే సేఫ్టీ ప్లేస్ అని చెప్తున్నారు కాబట్టి మీతో పాటు ఇంకా చాలా మంది అదే ప్లేస్‌లో చాలా మంది ఉంటారు. ఉన్నారు. ఇవి కూడా ఇవ్వండి పండుకున్నారు చూడండి ఇక్కడ. ఇలా పడుకున్నారు ఇట్లా. ఇక్కడ ఓకే. సెక్యూరిటీ ఉంటాడు. ఇంతది మెట్రో ఇది అన్నట్లు తెలిసే మెట్రో అంటే మనకు. ఓకే. అంటే మీరు అక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి? అంటే మేము సడన్ వచ్చినప్పుడు వెళ్ళొస్తాం ఇంకా లోపలికి వస్తాం అన్నట్లు. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది ఇది మెట్రో. ఓకే. ఇక్కడ కూడా డాగ్స్ ఉంటాయి, ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. హ్మ్. ఇలా ఉంటది. ఓకే. ఉమ్. అంటే మీకు ఎన్ని రోజుల పాటు అలర్ట్స్ ఇచ్చారండి? అంటే ఏ రోజుకి ఆ రోజు అలర్ట్ చేస్తున్నారా? లేదంటే ముందుగానే ఇన్ని డేస్ ఇంకా అంటే అప్రమత్తంగా 5 days 5 minutes బిఫోర్ వస్తుంది నాకు హెయిర్ ఓకే. వచ్చేసి ఇలా ఉంటది అన్నట్టు. ఓకే. అంటే ప్రెజెంట్ ఉమ్. ఇంకా అందరూ అక్కడున్న వాళ్ళంతా మెట్రో స్టేషన్స్‌లోనే ఉండడం ఇలానే జరుగుతుందా? అంటే ఇళ్లల్లోకి వెళ్ళే ఛాన్సెస్ జరుగుతుంది. ఉంటాయి ఇలా వెళ్తాము మళ్ళీ చెప్తారు మాకు. ఓకే. మళ్ళీ మళ్ళీ సైరన్ వచ్చినాకో వెళ్ళిపోవాలి. అంటే వెళ్ళిపోయి మనం బంకర్కి వెళ్ళిపోవాలి. బంకర్కి వెళ్ళితే బాగుంటది మనకు, మన సేఫ్టీ మనకు అన్నట్లు. ఇది మెట్రో మాకు రూమ్ దగ్గరనే ఉంటది మాకు సేఫ్టీ. ఓకే. అంటే యాస్ ఆఫ్ నౌ ఆపోజిట్ లో మేము ఉంటాము. అంటే ఇప్పటి వరకు మీరైతే ఎటువంటి భయం లేదు వార్స్‌కి సంబంధించి అని ఏ చెప్తారా? భయం లేదు. ఓకే. అసలు ఏం భయం లేదు మాకు ఇక్కడ. ఇంకా ఇక్కడ మన ఎంఐడిస్ కూడా వాళ్ళు సహకరిస్తారు మాకు. అన్ని బాగుంటది ఇక్కడ. గవర్నమెంట్ కూడా బాగుంటుంది మాకు. ఓకే. చాలా బాగుంటుంది. ఉమ్. ఓకే. అంటే ఇంకా స్పెషాలిటీ మాకు బాగుంటుంది ఇక్కడ. హ్మ్. ఉమ్. చందు గారు అంటే సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీ ఇలా హ్మ్. ఉంటారు. సేఫ్టీ ఎనీ టైం సేఫ్టీ ఉంటుంది. ఓకే. అంటే ప్రెజెంట్ మీరు దుబాయ్‌లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మీ రిలేటివ్స్ కానివ్వచ్చు, ఇజ్రాయెల్ అలాగే మీ ఇజ్రాయెల్ మరి ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ ఉన్నాం. కానివ్వచ్చు, వేరే దుబాయ్ కాదు మరి, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. ఓకే. ఓకే. అదే మీ ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ కూడా ఉన్నాం. వేరే వేరే లొకేషన్స్‌లో ఉంటూ ఉంటారు కదా! వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారంటే అక్కడ ఎలా ఉందో సిట్యుయేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నారా వాళ్ళు? మాట్లాడుతున్నారు మాకు. మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. ఇక్కడ అందరూ స్లిప్ చేశారు. లేపుతా ఉన్నాం. మా మా మదర్ ఉంటది. మేము మదర్ అయితే మాట్లాడండి ఒక్క నిమిషం. ఆమె ఓకే. కూడా ఇక్కడ మాత్రం ఉంటది. ఉమ్. ఒక్క నిమిషం. యెస్. యాక్టివ్. చందు గారు అంటే మీరు ప్రెజెంట్ ఇజ్రాయెల్‌లోని ఒక మెట్రో స్టేషన్‌లో ఉన్నారా? అవునవును, ఇజ్రాయెల్ మెట్రో స్టేషన్ లో ఉన్నాం. ఉమ్. ఓకే. ఓకే. అంటే ప్రెజెంట్ అక్కడ సిట్యుయేషన్ చూస్తూ ఉంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మేము ధైర్యంగానే ఉన్నామని మాకు మీరు చెప్తున్నారు. ధైర్యం కానీ ఉన్నాం ఇక్కడ. ఇక్కడ యుద్ధ అవును. వాతావరణం చూస్తే ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి కాల్స్ చేసి అది మాట్లాడడం అవన్నీ చేస్తున్నారా? చేస్తాం ఇంటికి ఎవ్రీ 10 minutes స్పెండ్ చేస్తాం. చూడు ఎంత బాగుంది చూడు మాకు ఇలా. ఉమ్. ఓకే. ఇది అండర్గ్రౌండ్ మొత్తం. ఇది అండర్గ్రౌండ్. ఇది ఇలా ఉంటది. అండర్గ్రౌండ్ అంటే ఇంకా అండర్గ్రౌండ్. ఇది మెట్రో తెలిసే కదా మాకు. మెట్రో ఎలా ఉంటది. ఓకే. ఓకే. ఉమ్. ఇంకా సేఫ్టీ మనకు ఇక దొరకదు ఇంకా.
ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తుంది మనకు ఇండియన్స్ కి. ఓకే. ఆల్రెడీ మోడీ వచ్చిపోయడం వల్ల చాలా అంటే ఫ్రెండ్షిప్ మనది కంట్రీ. ఇండియా ఇజ్రాయెల్ అంటే బాగా ఇలా లైక్ చేస్తారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు, ఓకే. చాలా లైక్ చేస్తారు. అంటే దాదాపు ఇప్పటి వరకు ఎంతమంది అక్కడే నివాసం ఉంటున్నారు, అంటే ఎంతమంది అక్కడే ప్రెసెంట్ తలదాచుకుంటున్నారు? అంటే మీతో పాటు ఇంకా చాలా మంది మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో సేఫెస్ట్ ప్లేస్ అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంది ఇప్పుడు? ఉమ్. అట్లా ఇలా ఓకే. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇలా సేఫ్టీ కోసం. అంటే ఇక్కడ చాలా బాగుంటది అన్నట్లు ఇక్కడ. ఓకే. అంటే ఫుడ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే అదంతా మన ఓన్ గా తెచ్చుకోవాలా? లేదు, మనం ఓన్ చేసుకుంటాము. అంటే ఇక్కడ ఏముందంటే మనం ఇంటి వెళ్ళిపోవచ్చు. మనం ఇక మనకు 5 minutes బిఫోర్ చెప్తారు ఓకే. చెప్పేసి ఆ సరైన వస్తుంది. మొబైల్ కూడా వస్తుంది, ఇంటర్నెట్ మొబైల్ కూడా వస్తుంది. ఓకే. ఇంటర్నెట్ లేకుండా వస్తుంది సరైన. ఒక నంబర్ ఇక్కడ ఇజ్రాయెల్ నెంబర్ ఉంటాయి చాలు, మనకు సరైన వస్తుంది, మెసేజ్ వస్తుంది మనకు. అలా ఉంటది, మ్మ్. బాగుంటది ఇక్కడ సిచ్యువేషన్. ఇది తెలిసే మీకు ఇజ్రాయెల్ అంటే ఇక్కడ చాలా ఇంత చిన్న దేశం అసలు భయపడ్డది. ఈ దేశం చాలా గ్రేట్. ఇది గ్రేట్. ఓకే. ఇలా ఓకే. 2 years అయిపోతున్నది. ఓకే. అంటే చందు గారు ఒకసారి కెమెరా మీ వైపు పెట్టుకుని మాట్లాడండి. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇజ్రాయెల్లో ఉండి, అండ్ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు వార్ జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఈ తక్కువ ఇంకా లాస్ట్ 1 year బ్యాక్ ఇంకా చాలా ఉండే, ఇది తక్కువ ఉంది మరి ఇప్పుడు మాకు. 1 year బ్యాక్ చాలా ఉండే. అట్లా ఇప్పుడు ఇదేం అంత దాంట్లో ఏం 50% కూడా లేదు. లాస్ట్ ఇయర్ బాగుండే. అది ఇరాన్, ఇది కూడా ఇరానే. అప్పుడైతే డ్రమ్ బాగుంటుండే సౌండ్. ఇప్పుడు అంతా లేదు ఓకే. లాస్ట్ ఇయర్. నేను వచ్చేసి 2 years అవుతుంది. వచ్చేసి ఇప్పుడు 2 years అయిపోయింది. అంటే చందు గారు మరొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇక్కడ అక్కడే తలదాచుకుంటున్నారు కాబట్టి మెట్రో స్టేషన్స్ లోని. సో మీరు ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడికి నియర్ బై అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర బంకర్స్ ఉంటాయా? బంకర్స్ లేని వాళ్ళు ఇలా వచ్చి తలదాచుకుంటారు? అది ఇది మరీ సేఫ్టీ అనుకున్నాం. స్లీపింగ్ చేసుకోవచ్చు, చాలా ఉంటుంది. నైట్ మొత్తం ఇచ్చే ఉన్నాం మేము. వెళ్ళిపోతాం మార్నింగ్. అలా ఇప్పుడు 6 అవుతుంది, వెళ్ళిపోతాం మేము. ఇక వెళ్ళిపోయి ఇట్లా. ఓకే. అంటే టైం అంటే ఎప్పుడైతే సైరన్ మోగుతుందో అప్పుడు మాత్రమే మీరు వచ్చి అందులో ఉంటారు? ఉంటాము. ఇక నైట్ ఎందుకంటే మనకి అచ్చుడు పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా నైట్. అందుకే ఇక్కడే పండుకుంటాం అన్నట్లు నైట్. డేలో ఏం కాదు, ఇచ్చుడు పోవచ్చు. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది మెట్రో. ఓకే. ఇప్పుడు మీరున్న లొకేషన్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కాబట్టి వర్క్ కి వెళ్ళి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పనులు చేసుకోవచ్చు అని ఏమైనా చెప్పారా? అది వర్క్ మీ సేఫ్టీ అంటున్నారు. పోతే ఇప్పుడు లేదు, అది మన సేఫ్టీ. ఓకే. మనకు కంపెనీ అంతా ప్రయారిటీ చేస్తలేదు. అంటే మీరు రావాలనుకుంటే రావండి, లేకుంటే లేదంటున్నారు అట్లా. ఓకే. అంటే ఎక్కువగా మీరున్న సిచ్యువేషన్ బట్టి కంపెనీ కూడా మీకు అలా చెప్తుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే వెళ్తే బెటరా లేదంటే? ఇప్పుడు 2 days అవుతుంది మాకు ఆల్రెడీ చెప్పొద్దు అంటారు. ఇక్కడ ఫ్రైడే సాటర్డే హాఫ్ డే ఉంటది, బంద్ ఉంటది. ఆల్రెడీ ఎస్టర్డే సండే అయిపోయింది, ఈ రోజు టుడే మండే. ఓకే. అంటే మీది ఇండియాలో చెప్పండి. ఫ్రైడే హాఫ్ డే ఉంటది, సాటర్డే మొత్తం బంద్ ఉంటుంది మాకు. ఇంకా మొత్తం గవర్నమెంట్ క్లోజ్. ఆటో బస్సు మొత్తం అన్ని బంద్ ఉంటాయి ఇక్కడ సాటర్డే. అన్ని షాపులు కూడా బంద్ ఉంటాయి. ఓన్లీ 2 AM PM అని షాప్ ఉంటుంది, అది సార్ ఉంటాయి 24 hours. ఓకే. అంటే ఇండియాలో మీరు ఎక్కడ ఉండేది? ఇండియాలో మీ లొకేషన్ ఏంటి? ఏ ఏరియాలో ఉంటారు? అది నిజామాబాద్ డిస్ట్రిక్ట్, వేర్పూర్ మండలం. మాది వేర్పూర్ మండలం, వేర్పూర్ విలేజ్. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారండి? ఇండియాలో ఉంటుంది ఫ్యామిలీ. ఓకే. వాళ్ళతో కాల్స్ మాట్లాడడం ఎప్పటికప్పుడు, మీరు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో? ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ చేశాను కాల్. ఇప్పుడు ఆల్రెడీ అది ఇంకా భయపడుతున్నారు. భయపడే అవసరం లేదు, టీవీలో బాగా ఇస్తున్నారు కాబట్టి టీవీలో ఉంటది. అది నేను అన్నాను కొంచెం ఉంటే అది అంటే అనద్దు అట్లా. బాగుంది మాకు ఇక్కడ, సేఫ్టీ బాగుంది, అట్లా ఏం లేదు. అంటే చందు గారు ఇజ్రాయెల్లోని ప్రెసెంట్ అసలు మీరున్న లొకేషన్ కి పక్కన పెడితే ఇంకా మిగతా లొకేషన్స్ లో ఎక్కడెక్కడ ఎక్కువగా వార్స్ జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఎక్కడే ఎక్కువ ఉందని అంటారు? జెరూసలంలో ఉంది ఎక్కువ, బాగుంది. ఎంత మన తెలుగు వాళ్ళే ఇక్కడ అనుకున్నారు. ఓకే. ఇప్పుడు మోదీ కూడా దీనికి సంబంధించి స్పందించారు కాబట్టి ఇటు ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇటు ఏదైతే ఇరాన్
దీనిపై దాడులు చేస్తూ ఉందో దానికి సంబంధించి ఆయన మాట్లాడారు ఫోన్లో కూడా. సో ఇప్పుడు అతని నుంచి ఒక హామీ వచ్చింది కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉంటున్నారా? ధైర్యం ఉంది మాకు. ఆల్రెడీ అచ్చిపిక్ తర్వాతనే టూ డేస్ కి వారైంది కదా ఆయన నోటీస్ తర్వాతనే. ఓకే. ఆయన ఫస్ట్ డే వెళ్ళిపోయారు, సాటర్డే స్టార్ట్ అయింది, ఫ్రైడే నైట్ నుంచి అంటే చాలా అయింది మాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ చంద్ర గారు. إذا يمديك طلعه. خله وينه؟ إذا يمديك طلعه. خله الحمد لله هذا موتري. الحمد لله. وينه؟ ستة أبارتمون. إذا يمديك طلعه. అమెరికా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో అయితే పశ్చిమాసియా రావణ కష్టంగా రగులుతోంది. ఇటు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జాల హోటల్ పై అయితే ఇటు ఇప్పటికే దాడులు కొనసాగాయి. ఇటు అమెరికా నౌకలపై అయితే ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటు అక్కడి సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతోనే ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై అయితే ప్రస్తుతం విరుచుకుపడుతోంది. యుఏఈపై ఇరాన్ దాడులను ఇప్పటికే ప్రధాని మోడీ ఖండించారు. అమెరికా స్థావరాలు టార్గెట్ గా ఆయా దేశాలపై అయితే మిసైళ్లు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. ఇటు పశ్చిమాసియా అంతా రావణ కష్టంలా మారుతోంది. ఇరాన్ పై అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. ఇటు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా రెండు దేశాలు కూడా భారీ దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఇటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేస్తున్నామని అమెరికా మిలిటరీ ప్రకటిస్తోంది. Holy shit! 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 Holy